అంటే చంద్రబాబు గారిని డ్యామేజ్ చేయడం కోసమే వైసీపీ పార్టీ తిరుపతిలో చిత్తూరులో పెట్టిందంటారు, అది వాస్తవం అంటారా? ఎవరిని డ్యామేజ్ చేస్తారు? ఇప్పుడు సస్పెండ్ చేసుకుంది ఎవరు ఎమ్మెల్యేలని? చిన్న క్లారిటీ ఇద్దాం జనాలకి కూడా. టీడీపీ పార్టీ నాయకులు న్యూట్రల్ గానే మాట్లాడదాం, మనమేమి పార్టీ వైపోద్దు, ప్రజల పక్షాన నేను మాట్లాడతాను. సరే, ఎవరిని సస్పెండ్ చేసుకున్నారు? మీ టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జీలను మీరు సస్పెండ్ చేసుకున్నారు, అవునా? అవును. అయిపోయిన తర్వాత మీరు సస్పెండ్ చేసేసిన తర్వాత లెటర్ బయటకు వచ్చిన తర్వాత తీరా ఏమంటున్నారు? వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు. సరే, వైఎస్ఆర్సీపీ నుంచి అందరూ దుర్మార్గులు, దోపిడీలు, దందాలు, రౌడీలు అన్నప్పుడు మీరు ఎందుకు తెచ్చుకున్నారు వాళ్ళని? సరే, మీరు ఎలక్షన్ టైంలో బీఫామ్ ఇచ్చే టైంలో వాళ్ళు ఏమేమి కంపెనీస్ ఎక్కడెక్కడ ఏంది అనేది మెన్షన్ చేశారు కదా, అంటే తెలిసే తెచ్చుకున్నారు. మీకు అన్నీ తెలుసు, తెలిసి తెచ్చుకొని మీరు దందాలు చేసి మీ హయాంలో దందాలు అయితే తిప్పి మళ్ళీ అట్టేస్తారా? ఇప్పుడు RRR గారు ఉన్నారండి, ఆయన ఏదో బ్యాంక్కి, అసలు ఎంత చీటింగ్ సార్ అది. వీళ్ళు మళ్ళీ నీతి మాటలు చెప్తారు, అంత చీటింగ్ చేశారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంచారు? స్పీకర్గా ఏదో మంచి పదవిలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమంటారు? అది RRR మాకు సంబంధం లేదు, ఆడ వైఎస్ఆర్సీపీ నుంచి తెచ్చుకున్నాం మేము అని చెప్పేస్తారు సింపుల్గా. అంటే మీ కాడుండి మీ కాడ కోట్లు ఖర్చు పెట్టి మీకేమో మీ పార్టీ ఫండ్లు కోట్లు ఇచ్చి మీకు భజన చేసిన వాళ్ళు ఏడన్నా దొరికిపోతే మళ్ళీ వైఎస్ఆర్సీపీయా? ఏం సార్ అన్యాయం ఇది? రాష్ట్ర ప్రజలకి తెలియదు అంటారా? సో మీరు మీ సర్వేలు ఏఎంఆర్ సర్వేను ఇచ్చినటువంటి థింగ్ ఏంటంటే హయ్యెస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఉన్నారు కదా, ఆయన మీద కూడా క్రిమినల్ కేసు ఫైల్ అయ్యింది కదా. హయ్యెస్ట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, క్రిమినల్స్ అందరు మీ దాంట్లోనే ఉన్నారు. మళ్ళీ మీరు వచ్చి మాకు నీతి వార్తలు శుద్ధపూసల్లా చెప్తే ఎవడింటాడు సార్? అంటే క్రిమినల్స్ అంతా వైసీపీ ఉన్నారని టీడీపీ చెప్పుద్ది, మీరేమో మాకే సర్వేలు చెప్పాయి సార్, మీకే సర్వేలు చెప్తున్నాయి. సర్వేలు చెప్పిన మాట వాస్తవమే కదా. అత్యధిక సీఎం క్రిమినల్లో కేసులో ఉన్నటువంటి సీఎంలో 3rd ప్లేస్లో మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా లేదా? ఇప్పటికే ఆయన బెయిల్ మీద తిరుగుతున్నారా లేదా? చెప్పండి. ఇక్కడేమో దొంగ కేసులు అంట, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన మంచి కేసులా? 1,00,000 కోట్లు అన్నారు, మళ్ళీనేమో 50,000 కోట్లు అన్నారు, మళ్ళీ ఏమో ఇప్పుడు ఎంత 1000 కోట్లు ఎంత చెప్తున్నారు? 3,000 కోట్లు. ఏంది సార్ ఇది? మేడం, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని చెప్పి టీడీపీ కొంతమంది కోర్టుకు అప్పీల్ చేస్తూ ఉన్నారు, బుద్ధయంకర్ లాంటి వాళ్ళు. అలాగే ఏం స్పందిస్తారు దానికి? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళిపోయి మీరు వాళ్ళు ఏదో బెయిల్స్ బెయిల్ రద్దు చేద్దాము అని చెప్పిస్తే అదేం నష్టం లేదులే కానీ సార్, నిజాలు ప్రూఫ్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిజంగానే చెప్పాలంటే ఆయన మీద ఏం లేవు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఆయన మీద మీరేసిన మచ్చలు, తండ్రి చనిపోయిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన వెంటనే దబ్బమని ఆయన మీద అన్ని కేసులు ఎందుకు వచ్చాయి? 16 నెలలు ఆయన ఎందుకు జైల్లో ఉంచారు? ఇవాళ నీతి మాటలు అన్నీ మాట్లాడతారు సార్. మా నాన్నగారిని తీసుకెళ్లారని మీరెంత బాధపడుతున్నారో, తండ్రి చనిపోయినటువంటి ఒక ఫ్యామిలీని తీసుకొని వచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి నీ తల్లే తల్లా, ఇక్కడ తల్లి లేదా? నీకే చెల్లె, ఇక్కడ చెల్లి లేదా? ఒక తండ్రి చనిపోయినటువంటి శోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని రోడ్డు మీదకి ఈడ్చుకొని వచ్చి 16 నెలలు యంగ్ ఏజ్లో ఉన్నటువంటి ఒక లీడర్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టడం అది న్యాయమా అన్యాయమా? ఇవాళ మీకు నొప్పి తెలుస్తుందా? స్టార్ట్ చేసింది మీరు, ఆ శునగానందం పొందింది మీరు, తప్పుడు మాటలు మాట్లాడుతుంది మీరు. ఇవాళ 2024లో వచ్చి మేము శుద్ధపూసలు మాట్లాడతానంటే మీరు స్టార్ట్ ఎప్పుడు చేశారు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ ఐటీడీపీకి ఎంతమంది ఆడవాళ్ళు బలయ్యారు, ఎంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మీకు తెలియట్లేదా? దాని మీద చూడండి సార్, ఎన్ని బూతులు. నీ ఐటీడీపీలో ఉన్నటువంటి ఒక ఈడియటే నా గొంతు స్పీకర్ కోస్తానని చెప్పేసి ఫోన్ నెంబర్లు పెడుతున్నారు. ఎవరిని చూసుకొని సార్ ఆ ధైర్యం? నన్ను ఫేస్బుక్లో ట్యాగులు చేస్తున్నారు. గతం కన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు మహిళలు, చాలా స్వేచ్ఛగా ఉందని చెప్పి అన్నారు. మీరు స్వేచ్ఛగా ఉంటే 16,800 అగత్యాలు మీకు ఆ రోజు చెప్పాను. 8వ నెలలో మీరు నాతో ఇంటర్వ్యూ చేసిన రోజు. ఇవాళ ఎన్ని నెలలు, ఎన్ని ఏంటాయి సార్ లెక్కలు? ఒకసారి లెక్కలు చూపించమనండి. పోనీ ఆ 16,800 ఇప్పటి వరకు ఎవరన్నా కేసు ఏమన్నా గణించారా, లేకపోతే కేసు ఏమైనా కనిపెట్టారా? తప్పిపోయిన వాళ్ళని ఏమైనా తీసుకోవాలి. గతానికి ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ పోలిస్తే గతంగా ఇప్పుడే మెరుగ్గా ఉంది అంటున్నారు, మీరేమో అగాత్యాలు పెరిగిపోతాయి. అదే వాళ్ళు ఇచ్చినది కదండి, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అసెంబ్లీలో చెప్పింది హోమ్ మినిస్టర్ అనిత గారు. ఆవిడ చెప్పిందే నేను ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు దగ్గరగా ఇంకొక 10,000 పెరుగుంటాయి, 26,000 27,000 ఉనింటాయి అగత్యాలు. ఏం చేశారు మీరు? ఏం చేయకుండా ఏం పెట్టకుండా మాకేమో ర్యాంకులు వచ్చేయాలి, మాకేమో మంచిగా ఉండాలంటే ఎలా ఉంటుంది? తరుపుతారు. ఆవిడ కూడా బల్క్ డ్రగ్ విషయంలో ఒక హోం మంత్రిని దగ్గరగా ఆవిడ సొంత నియోజకవర్గంలో 2 గంటల నుంచి 3 గంటల దాకా ఇంచు కూడా కదలనీయలేదు. ఇది మీ పరిస్థితులు.
ఇది మీ రీచెక్. ఈ సర్వే ఆయనకు కూడా తెలిసి ఉంటుందిలే, చంద్రబాబు నాయుడు గారికి కూడా. అంటే మన ఏదైతే వచ్చిందో ఐఐటి సర్వే అనేది వైసీపీ పంపించిన ఫేక్ సర్వే అంటారు. నిజంగా మీ పార్టీ పంపించింది ఐఐటి సర్వే. మా పార్టీకి మాకు ప్రజల పక్షాన పోరాడడానికే మాకు టైం చాలట్లేదు. వాళ్ళ మీద సర్వేలు, వీళ్ళ మీద సర్వేలు మాకేంది సార్? పోనీ అలాగే అనుకోండి, ఏమవుతుంది? మీది బాగుంది అనుకోండి, మీరు ఆ ఊహల్లోనే ఉండండి. మీరు 164 మంది బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని అనుకోండి, మాకు కూడా అదే కావాలి. ఊహల్లో అలాగా విహరించమనండి. మేడం, మీరు ఉత్తరాంధ్ర వాసిగా ఉన్నారు, ఉత్తరాంధ్ర వాసి మీరు. అదే ఉత్తరాంధ్ర ఏరియాలో, వైజాగ్ ఏరియాలో ఇండస్ట్రియల్కి ఎకరానికి 99 పైసలకి భూములు ఇస్తున్నారు. దానికి సంబంధించి కోర్టు కూడా ఆక్షేపించింది. ఎలా ఇస్తారు అనేది, దీని మీద ఎలా స్పందిస్తారు పార్టీ? సార్, నేను ఎప్పుడు ఏం చెప్తాను అంటే, వీళ్ళు చేస్తున్నట్టు అంటే దానికి ఇంకో విషయం, దానికి వచ్చేసి నారా లోకేష్ గారు ఏం చెప్తారంటే, కంపెనీస్కి ఏదన్నా మనం రాయితీలు ఇస్తేనే కదా వచ్చేది, రాయితీలు ఇవ్వండి ఏ కంపెనీ వస్తుంది అనేది లోకేష్ గారు చెప్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీకు జనాలకు కూడా క్లారిటీ ఇవ్వాలనుకుంటుందంటే, ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ కంపెనీస్ రాకూడదు, లేకపోతే కంపెనీస్ని మేము అడ్డుకుంటాం అని మేము అనం. మీరు కంపెనీస్ని తెచ్చే ప్రాసెస్ తప్పు. ఇప్పుడు ఉల్ఫానో ఏదో కంపెనీ తీసుకొని వచ్చారు, అదే తప్పుడు కంపెనీ సార్. దాని పేరు కూడా నేను కరెక్ట్గా ఎందుకు పలకాలి, నాకు అవసరం లేదు. నేను తెచ్చారు. ఇప్పుడు డెఫినెట్గా ఒక కంపెనీని తీసుకొస్తున్నప్పుడు దాని టర్నోవర్ ఎంత, అది ఎప్పుడు, దాని ఎక్స్పీరియన్స్ ఏంటి, దాని యొక్క గ్రాఫ్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేస్తామా లేదా? 99 పైసలకి. ఇప్పుడు వైజాగ్లో నేను ఉత్తరాంధ్ర వాసిగా నాకు తెలుసు ఎంతెంత కాస్ట్లు ఉన్నాయి ఏంటి అని అనేది. ఏంది 60 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఎవరికి ఇస్తున్నారు సార్? ఎవరి సొమ్మిది? ప్రజల సొమ్ముని మీకు ఇష్టాసారంగా దారాదత్తంగా ఇవాళ కోర్టే ఇచ్చింది కదా, చెంప చెల్లుమనేలాగా. ఎవరిని ఇన్వైట్ చేశారు? ఎన్ని కంపెనీస్ వచ్చాయి? ఎన్ని కంపెనీస్ వస్తే ఫిల్టర్ చేసి ఈ కంపెనీకి ఎందుకు ఇచ్చారు? మీ సొంత కంపెనీ అనేది ఎవరికి కోర్టుకి తెలియదేంటి సార్? తెలుస్తుంది కదా, చూస్తే. 99 పైసలకి ఇవ్వడం ఏంది సార్? ఇప్పుడు మీ కాఫీయా? ఇప్పుడు మీరు కాఫీ దగ్గర ఎంత అయింది సార్? కాఫీ ఏంటిది సార్? నేనేమంటున్నాను అని అంటే, రాజకీయాలు చేయండి, అవసరమైతే నేను కూడా, మా పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయకుండా ఏం ఉండం. డెవలప్మెంట్ మాకు కూడా డెవలప్మెంటే కదా సార్ కావాలి. మీరేమో జిఎస్టీ సదస్సులు మేము పెట్టినప్పుడేమో ఫేక్ సదస్సు అంటే మన లోకేష్ బాబు గారు, మీరు పట్టినప్పుడేమో బ్రహ్మాండం అంటే, ఒక్కసారైనా కూడా మొన్న వాళ్ళు G20 సదస్సు పెట్టినప్పుడు ఒక్క నెగిటివ్ ట్రోల్ చేసామా సార్ మేము? అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ, ఆంధ్ర రాష్ట్రం మీద ఆయనకున్నటువంటి ఇష్టం. కానీ మీరేం చేశారు? G20 సదస్సులో ఎన్ని బ్యాడ్ ప్రోపగండాలు చేశారు? రాష్ట్రం మీద నిందలేసింది ఎవరు? మీరే. ఇవాళ మీకు అప్పు ఎందుకు పుట్టట్లేదో తెలుసా? మీరేసిన నిందల వల్ల ఇవాళ ఆ కర్మ అనుభవిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు రావట్లేదు, పెట్టుబడులు అంటే భయపడుతున్నారు అనేది సాక్షాత్తు లోకేష్ గారు చెప్తారు. మీరేమో అలా అంటున్నారు, ఏం చెప్తారు దాని గురించి? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పడిపోవడానికి ప్రధాన కారణమే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సాక్షాత్తు సీఎం గారు చెప్తారు. నిజంగా ఆంధ్ర బ్రాండ్, అమరావతి బ్రాండ్ పడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారేనా? ఆయన వల్లనే ఆంధ్రప్రదేశ్ కంపెనీలు రావట్లేదు అంటారు, బ్రాండ్ పడిపోయింది అంటారు. సార్, నేను ఒక మాట అడుగుతాను. నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, పేదరిక నిర్మూలన జరిగింది జగన్ రెడ్డి గారి హయాంలోనే అని. సెంట్రల్ కూడా నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు అని అంటే, ఆంధ్ర రాష్ట్రం ఫైనాన్షియల్ డిసిప్లిన్లోనే అప్పులు చేస్తుంది తప్ప ఆ లైన్ దాటి అప్పు చేయలేదు అని చెప్పింది. ఎవరు చెప్పారు? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. తర్వాత పార్లమెంట్లో కూడా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు అని అంటే 15,000 చిల్లర కంపెనీలు తీసుకొని వచ్చారు అని కేంద్ర మంత్రులు చెప్పారు. తర్వాత జిఎస్టీ పెరిగిందా లేదా, జీడిపి పెరిగిందా